హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మనం రెసిపీ చేసేది పోహా అనగా అటుకులు ఉప్మా. దానికి తగిన సామాగ్రి అన్నీ మనం ఒక ప్లేట్లో సమకూర్చుకోవాలి. అవేంటి అనగా ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, నిమ్మకాయ చెక్క అండ్ కొద్దిగా సాల్ట్ టు టేస్ట్, పసుపు. తర్వాత మనం పోహా తీసుకోవాలండి. పోహాలో ఒక సన్నని వైట్ డస్ట్ లాగా ఉంటుంది. అది లేకుండా మనం మంచిగా శుభ్రంగా కడుక్కొని ఆ కడుక్కున్న వాటర్ అంతా కొంచెం వైట్గా అవుతాయి. తర్వాత మనం ఆ వాటర్ని తీసేసి మళ్ళీ పోహాని జల్లెడలోకి తీసుకొని నల్ల కింద నీట్గా కడుక్కొని ఆ నీళ్ళంతా పోయే వరకు మనం నీళ్ళంతా ఆ పోహాలోకి పోయే వరకు ఆ జల్లెడలో వేసి అవన్నీ తీసి ఒక పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే మళ్ళీ అవి పోహా నానేసి అటుకులు నాని మనం కుకింగ్ చేసే వరకు అవి కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. తర్వాత ఒక ప్యాన్లోకి కొద్దిగా నూనె తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని, ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది పోహాలో, బట్ నేను చూస్ చేసే తక్కువ వేసాను. తర్వాత అందులోకి మనం ఆయిల్ వేడెక్కాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా మంచిగా క్రాక్ అయినాక ఎలా మనకు మంచిగా అది మొత్తం ఆవాలు మంచిగా కొద్దిగా కుక్ అయ్యాక మినప్పప్పు కొద్దిగా కలర్ మారాక కొద్దిగా దూరగా కలర్ మారాక మనం ఇందులోకి కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు యాడ్ చేసుకొని పల్లీలు కూడా మంచిగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా మనం సన్నని సెగ మీద, సన్నగాని కాదు కానీ మీడియం ఫ్లేమ్ పెట్టి చేసుకోవాలి. చేసుకొని అందులోకి 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. మనం ఈ పోహాలో వాడే రుచి మిర్చియే, పచ్చిమిర్చి. అల్లం మిరపకాయల కారము అదంతా ఏం వేయట్లేదు. పచ్చిమిర్చి దీంట్లో ఉండే సోర్స్ ఆఫ్ స్పైస్ మనకు కారంగా. తర్వాత అందులో కొద్ది ఒక 1 ఇంచ్ ఆఫ్ అల్లంని సన్నగా చాప్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. అది కొద్దిగా మంచిగా ఫ్రై అయ్యాక అందులోకి ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ మరీ ఫైన్గా చాప్ అయ్యి ఉండవలసిన అవసరం లేదు. కొద్దిగా మనకు పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మనం పోహా తినేటప్పుడు పంటి కిందికి వచ్చి కొద్దిగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత ఆనియన్ వేసిన ఎంబడే మీరు ఆలుగడ్డ కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్తో పాటు ఆలుగడ్డ కుక్ అవుతే మనకు ఈవెన్గా కుక్ అవుతాయండి. లేదంటే ఆనియన్ మనం కుక్ చేసాక ఆలు వేసామనుకోండి, ఆయిల్ ఏమో కచ్చిగా ఉంటాయి, ఆనియన్ ఉల్లిగడ్డనేమో మాడిపోతుంది, లేదా మనకు ఓవర్ కుక్ అయిపోతాయి. అందుకే మనం ఆనియన్ ఆలుగడ్డ కూడా చిన్నగా సన్న క్యూబ్స్ చేసుకోవాలండి. చేసి అది వేసుకొని 2 ఎట్ ఎ టైం మనం కుక్ చేసుకుంటే మనకు ఒక స్పూన్తో నొక్కి చూస్తే ఆలు ఈజీగా కట్ అవుతుందంటే అది కుక్ అయినట్టు అనమాట. తర్వాత దాన్ని మంచిగా కుక్ అయ్యాక చూసారా మీరు ఆనియన్ కలర్ ఏదొచ్చిందో అన్ని ఆలుతో కుక్ అయినందుకు ఆ ఉల్లిగడ్డ ఆలుగడ్డ ఒక కలర్ ఎలా వచ్చాయి చూసారా. తర్వాత ఈ స్టేజ్లో మీరు పసుపు వేయాలి. పసుపు వేసి ఇమీడియట్గా కలుపుకోండి. ఎందుకంటే పసుపు మాడి కలర్ మారే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మీరు మంచిగా కొద్దిగా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మీకు వీలైతే హింగు కూడా వేసుకోవచ్చండి, కానీ హింగు మేము అంత ప్రిఫర్ చేయము. ఎందుకంటే మేము ఉండే ప్రదేశము కొద్దిగా వేడి ప్రదేశం కాబట్టి తింటే బాడీలో హీట్ జనరేట్ అవుతుందని నేను అవాయిడ్ చేస్తాను. తర్వాత సాల్ట్ వేసి మంచిగా మిక్స్ అయ్యాక చూసారా మన అటుకులు ఎట్లా పూల్ అయ్యాయో, ఈ అటుకులు ఇందులోకి యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి మంచిగా కలుపుకోండి. మొత్తం పసుపు అంతా వైట్గా ఉంటాయి కదా అటుకులు, అదంతా మంచిగా నిమ్మపండు కలర్కి ఎల్లోగా అయ్యేలాగా మంచిగా మీరు మొత్తం మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మీరు 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యి వేయండి. 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యి వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా ఫ్లేవర్ మనకు తగిలి కొద్దిగా తింటూ ఉంటే కొద్దిగా నెయ్యి టేస్ట్ లాగా వచ్చి మనకు మంచిగా అనిపిస్తుంది. ప్లస్ మనం ఇనిషియల్గా ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి కొద్దిగా నెయ్యి వేసినందుకు కూడా కొద్దిగా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసేయండి. ఆల్మోస్ట్ మన పోహా డన్ అయిపోయిందండి.
దీన్ని మంచిగా కలుపుకొని దీంట్లోకి ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసుకొని, హాఫ్ నిమ్మకాయ పిండుకున్నందుకు ఏంటంటే మీకు కొద్దిగా ట్యాంగీ టేస్ట్ స్లైట్గా అదొక మంచి ఒక మంచి టేస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి ఒక హాఫ్ నిమ్మకాయ, ఎక్కువ వేసుకోకండి, బాగుండదు. హాఫ్ నిమ్మకాయ అది పుల్లగా ఉండనట్టు అలా చేసుకుంటే అయిపోయింది మీ పోహా. ఇలా మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బాగుంటుందండి.